హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు తినే దోసలు కాకుండా ఈరోజు మనం బఠానీ దోసలు ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నా. బఠానీలు హాఫ్ కేజీ నైట్ అంతా నానబెట్టుకోవాలి. పావు కిలో రైస్ నానబెట్టుకోవాలి నైట్ అంతా. ఈ రెండింటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోకి 3 ఆనియన్స్, ఒక వెల్లుల్లి, హాఫ్ ఇంచు అల్లం ముక్క, ఒక 10-15 పచ్చిమిర్చి, ఒక 10 రూపాయలు కొత్తిమీర, ఒక టమాటా వేసుకొని మొత్తాన్ని మనం మిక్సీ జార్లో వేసి బాగా దోశ పిండి బ్యాటర్న్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, రెండు మిక్సీ అయిపోయాక ఈ దోశ బ్యాటర్న్ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని దోశలు వేసేసుకోవడమే. ఎప్పుడు తినే దోశలు కాకుండా ఇలాంటి దోశలు తినడం వల్ల పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకు మనకు మంచి ప్రోటీన్స్ లభిస్తాయి. అంతేకాకుండా మినపప్పు రేటు కన్నా మనకు ఈ బఠానీ పప్పు రేటు తక్కువ, మనకు మన బడ్జెట్లో వస్తుంది. అందుకోసమని ఈ విధంగా చేసుకోవడం ఈజీ అండ్ హెల్దీ ఫ్రెండ్స్. ఇది తినడానికి పెసర దోశల్లానే ఉంటాయి ఫ్రెండ్స్. తొందరగా డైజెషన్ కూడా అవ్వవు, ఎక్కువసేపు ఆకలిని ఆపుతుంది, మంచి శక్తిని ఇస్తుంది. బఠానీల్ని ఉడకబెట్టుకొని పోపు వేసుకొని తింటుంటాం కదా ఫ్రెండ్స్, ఏ ఫ్లేవర్ అయితే ఉంటుందో ఇప్పుడు మనం ఈ వేసుకున్న దోశలు కూడా అదే ఫ్లేవర్లో ఉంటుంది ఫ్రెండ్స్. రొటీన్గా తినేది కాకుండా ఈ దోశలు చాలా బాగుంటాయి. అంతేకాకుండా దీన్ని మనము పచ్చడితోనే మాత్రమే తింటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే పచ్చడి కాంబినేషన్ దీనికి సరిగ్గా సరిపోతుంది. అంతేకాకుండా మనము టమాటా పచ్చడి చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, కొత్తిమీర పచ్చడి మన ఛానల్లో పెట్టాను చూడండి. ఆ విధంగా చేసుకొని ఇలాంటి దోశలు చేసుకొని తినడం వల్ల డిఫరెంట్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ దోశలు తినడం వల్ల ఎక్కువసేపును ఆకలి నుండి తట్టుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకు ఈజీ మెథడ్లో తొందరగా అయిపోతుంది, తక్కువ ఖర్చు. మన ఇంట్లోనే ఉంటూ రెస్టారెంట్ వెరైటీ ఐటమ్స్ ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మనము తక్కువ ఖర్చుతోనే. ఎంతో శక్తినిచ్చే ఇలాంటి దోశల్ని మనము ఇంట్లో చేసుకోవడం వల్ల పిల్లలకి హెల్తీగా ఉంటుంది. అంతేకాకుండా మనము టిఫిన్ బాక్సెస్ పెడతాం కదా ఫ్రెండ్స్, అప్పుడు ఇలాంటివి చేసుకొని పెట్టడం వల్ల ఆకలిని చాలాసేపు అలా ఆపుకోగలుగుతారు. బయట ఎటువంటి జంక్ ఫుడ్స్ తినకుండా ఇలాంటివి చేసి పెట్టడం వల్ల హెల్తీగా ఉంటారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంట్లో ఉండే చిన్న చిన్న వాటితోనే ఈ విధంగా మనం చేసుకొని మన ఆరోగ్యాన్ని మనము చాలా సులభంగా కాపాడుకోగలుగుతాం.